అయితే బీహార్కి సంబంధించినంత వరకు ఫలితాలు ఎలా, పబ్లిక్ సంబంధించి ఒపీనియన్ ఏ రకంగా కనిపించింది, ఈ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, జాతీయ రాజకీయాలపై ఈ ఫలితాలు ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి, రానున్న పశ్చిమ బెంగాల్ కానీ లేకపోతే తమిళనాడుకు సంబంధించి ఎలక్షన్కి సంబంధించిన అంతవరకు ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాక సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, వెల్కమ్ టు పొలిటిక్ న్యూస్. రాక సుధాకర్ గారు నమస్తే. రాక సుధాకర్ గారు ఎట్లా చూస్తారు? ఉదయం నుంచి మీరు కూడా ఫాలో అవుతున్నారు, అన్ని రికార్డ్ స్థాయిలోనే కనిపిస్తుంది, అన్ని రికార్డులు కూడా బద్దలవుతున్నట్టుగా కనిపిస్తుంది. 200లకు పైగా సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. మరి ఈ పరిస్థితి ఎందుకు, ఈ రకమైన తీర్పుని ఏ రకంగా మీరు అంచనా వేస్తారు? వాస్తవానికి ఇటీవలి కాలంలో మీరు గమనిస్తే ఓటరు ఇచ్చేటటువంటి తీర్పు పూర్తి ఏకపక్షంగా ఉంటుంది. ఇది గమనించాల్సినటువంటి విషయము. తీర్పు ఏకపక్షమైనటువంటి తీర్పు హర్యానాలో అదే రకంగా ఇచ్చారు, మహారాష్ట్రలో అలాగే ఇచ్చారు, ఢిల్లీలో అలాగే ఇచ్చారు, ఇప్పుడు బీహార్లో కూడా అదే రకంగా ఏకపక్ష తీర్పు. దాదాపుగా ఓటరు ఎవరికైతే అధికారం కట్టబెట్టదలుచుకున్నారో వాళ్ళకి అత్యధికమైనటువంటి సీట్లు ఇవ్వడము, ఎవరినైతే తిరస్కరించాలనుకున్నారో వాళ్ళ సంఖ్యని చాలా తగ్గించేయటం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్కి 11 సీట్లకు పరిమితం చేయటం. ఈ తరహా ఓటరు ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని ఏకపక్ష తీర్పులను ఇవ్వడం కోసము ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఇది ఒక వార్నింగ్ సిగ్నల్. మీకు అధికారం ఇచ్చినప్పుడు లేకపోతే అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాసేవ చేయకుండా మీరు కాలయాపన చేసినా లేకపోతే పనికిమాలినటువంటి పనులు చేసినా ప్రజలు చాలా తీవ్రంగా తిరస్కరిస్తారన్నది బీహార్ ఎన్నికలు చెబుతున్నటువంటి అసలైన గుణపాఠమని నా అభిప్రాయము. ఎందుకంటే ఆర్జేడీకి అధికారం లేదు. ఆర్జేడీ గత 5 సంవత్సరాలుగా అధికారం నుంచి బయట ఉంది. 2-3 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా అది నితీష్ కుమార్తో చేతులు కలిపి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆర్జేడీ పార్టీ యొక్క పనితీరు కానీ, దాని యొక్క గూండాయిజం కానీ, నాయకత్వము, కింద ఉన్నటువంటి క్యాడర్ యొక్క వ్యవహార శైలి కానీ, ప్రజలతో వాళ్ళ కనెక్షన్ నెమ్మదిగా దూరమై కేవలం కుల సమీకరణకు పరిమితం కావడం కానీ ఇవి ఓటర్లకు నచ్చలేదు. ఇది ఈసారి ఎన్నికలు ఇచ్చినటువంటి చాలా విస్పష్టమైనటువంటి తీర్పు. బీహార్లో ఇచ్చినట్టే మహారాష్ట్రలో ఇచ్చారు, అలాంటి తీర్పే హర్యానాలో ఇచ్చారు, అదే తీర్పు మీకు ఢిల్లీలో ఇచ్చారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అంటే రాక సుధాకర్ గారు, ఒక వ్యక్తి గురించి మనం ప్రస్తుతం మాట్లాడదాం. ఈ ఫలితాలకు సంబంధించినంత వరకు వాయిస్ వినిపించడం లేదండి, మీ వాయిస్ వినపడటం లేదు. రాక సుధాకర్ గారు ఇప్పుడు వినిపిస్తుందండి? కొద్దిగా లోగా ఉంది కానీ పర్వాలేదు. రాక సుధాకర్ గారు, అంటే నితీష్ కుమార్ గురించి కొంత చెప్పండి. ఏంటి మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 10వ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది, 5వసారి ప్రభుత్వంలో ఉండాల్సి ఉంటుంది. నితీష్ కుమార్కి చెప్పండి, ఆయనకు పబ్లిక్కి సంబంధించిన కనెక్టివిటీ గురించి చెప్పండి. రాజకీయ నాయకుడిగా నితీష్ కుమార్ యొక్క రాజకీయ శైలి ఏదైతే ఉందో అది సాఫ్ట్ లీడర్షిప్, ఫ్రెండ్లీ లీడర్షిప్. నరేంద్ర మోదీ లీడర్షిప్ కొంత ఫ్రెండ్లీ లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా కొంత డామినేషన్, ఆధిపత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నితీష్ కుమార్ది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆయన ఓవరాల్ వ్యవహార శైలి. తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ల శైలికి పూర్తి భిన్నమైనటువంటి శైలి. గత 20 సంవత్సరాలు అంతకు ముందు ఆయన 2 సార్లు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు, ఎంపీగా చాలా కాలం ఉన్నారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. ఆయన పార్టీలు మారి ఉండవచ్చును, ఆర్జేడీతో చేతులు కలిపి ఉండవచ్చును, బీజేపీతో చేతులు కలిపి ఉండవచ్చును, కానీ వ్యక్తిగతంగా ఆయన రాజకీయ జీవితంలో అవినీతి ఆరోపణలు లేవు. ఇది ఒకటి. రెండవది, ఆయన కుటుంబవాదాన్ని లేకపోతే తన కుటుంబ సభ్యులే తన తరువాత నాయకత్వ స్థానంలో ఉండాలి అన్నటువంటి భావానికి వ్యతిరేకి. ఆయన కుటుంబం గురించి కూడా ఎవరికి బయట అసలు పెద్దగా తెలియదు. ఈ 2 నమ్మకాలు, ఈ 2 రకాలు ఆయన మిగతా రాజకీయ నాయకులకి ఆయనని వేరుగా మనల్ని కనపడేలా చేస్తాయి. దీంతో పాటు మూడవది ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడాను మహిళా పక్షపాతిలాగా ఆయన
రాజకీయ వ్యవహారం ఉంటుంది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తి హక్కు కల్పించడము, ప్రొహిబిషన్ తేవడము, ఈ రకంగా అన్నగారు ఇమేజ్ ఏదైతే ఎన్టీ రామారావుకి వచ్చిందో దాదాపుగా అలాంటి ఇమేజ్ నితీష్ కుమార్ది కూడా. ఆయన 2010లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కాగానే స్కూలుకు వెళ్ళే ఆడపిల్లలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. మన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ స్కీమ్‌ని మనము తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. కానీ తెలుగుదేశం కార్యకర్తలకు ఎక్కువగా దానివల్ల లాభం జరగడము, పార్టీ కార్యకర్తలకు బెనిఫిట్ జరగడం అలా జరిగింది. నితీష్ కుమార్ విషయంలో అలా జరగలేదు. సర్వీస్ ఒక స్కీమ్ యొక్క డెలివరీ చాలా సమర్థవంతంగా ఉండేలాగా ఆయన చేయటము, మహిళలకు ప్రొహిబిషన్ తీసుకుని రావడం వల్ల తిగ మద్య నిషేధం పూర్తి సక్సెస్‌ఫుల్‌గా అమలు అవుతుందా అంటే వేరే విషయం గానీ, మహిళలకు ఇంట్లో భర్త చేతిలో తన్నులు తినడము, ఇంట్లో కుటుంబ కలహాలు ఇవి బాగా తగ్గినాయి. కాబట్టి మహిళల్లో నితీష్ కుమార్ పట్ల ఆహ్, జీవికా దీదీ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అది కూడా మహిళల్ని ఉద్దేశించి తీసుకొచ్చింది. కాబట్టి ఈ స్కీమ్స్ అన్నీ కూడాను ప్రో విమెన్ ఉండడం కూడా నితీష్ కుమార్‌కి బాగా కలిసొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత భారతదేశంలో ఇంత సుదీర్ఘ కాలము ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు. ఎప్పుడో జ్యోతి బసు చేశారు, ఎప్పుడో గెగాంగ్ అపాంగ్ చేశారు. ఆ తర్వాత నితీష్ మన బిజు పట్నాయక్ కుమారుడైనటువంటి నవీన్ పట్నాయక్ చేశారు. దాదాపుగా 20 ఇయర్స్ 15 ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఇంత సుదీర్ఘ కాలము ముఖ్యమంత్రిగా ఉంటూ స్కీములని అమలు చేస్తూ ఇమేజ్‌ని కాపాడుకుంటూ వచ్చినటువంటి రాజకీయ నాయకుడు చాలా అరుదు. అందులో నితీష్ కుమార్. అంటే నితీష్ కుమార్కి సంబంధించి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. 10,000 ప్రతి మహిళలకు ఇచ్చారనేది కూడా, ఆ స్కీమ్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంది. అందుకోసమే 70% పైగా మహిళలు వచ్చి ఓటు వేశారని చెప్తుంటారు. ఈ ఒక్క స్కీమ్ కోసమే వచ్చి ఉంటారని అనుకోవడం కొంత అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రకటించే ప్రతి స్కీము ప్రజలు నమ్మరు. అలా నమ్మి ఉంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సింది కాదు. నిజానికి 5 ఇయర్స్ సక్సెస్ఫుల్ డెలివరీ చేసిన తర్వాత కూడా జగన్ ఓడిపోయారు. కాబట్టి ఎన్నికలకు ముందు ఏదో ఒక స్కీమ్ తీసుకొచ్చినంత మాత్రాన దాన్ని ప్రజలు నమ్మేసి ఓటేస్తారు, లేకపోతే 10,000 రూపాయలు అకౌంట్లో జమ అయింది కాబట్టి అని కాదు. అది వాస్తవానికి 2 నెలలుగా 2 విడతలుగా 2 మంత్స్ అవి వాళ్ళ ఖాతాలో జమ అయినాయి. వాటి ద్వారా చాలామంది మహిళలు చిన్న కిరాణా షాప్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక చిన్న కుట్టు మిషను కొనుక్కోవడమో ఇటువంటివి చేశారు. కాబట్టి ఈ స్కీము యొక్క లాభాలను మహిళలు ఆల్రెడీ అనుభవించడం ప్రారంభించారు. ఇది ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందే వచ్చినటువంటి స్కీము. అయితే దీనికన్నా ముందు నితీష్ కుమార్ యొక్క ఓవరాల్ ట్రాక్ రికార్డ్ యాజ్ ఫిమేల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇవ్వడంలో ఆయన పాత్ర ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి రోల్‌ని ప్లే చేసిందని నా అభిప్రాయం. ఈ 10,000 రూపాయల స్కీమ్ ఒక్కటే అయితే 200 సీట్లు 208 209 ఇప్పుడు టాలీ అటు ఇటు అవుతుంది. అన్ని సీట్లు వచ్చేటటువంటి వాతావరణము లేదు. ఈసారి గెలుపు అనేక ఫ్యాక్టర్స్ ఆధారంగా జరిగింది. నితీష్ కుమార్ అందులో చాలా బలమైనటువంటి 2-3 ఫ్యాక్టర్స్‌లో నితీష్ కుమార్ ఒకరు. ఆయన ప్రో ఫీమేల్, ప్రో వుమన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాత్ర ఉంది. అయితే ఈ ఒక్క స్కీము వల్లనే పరిస్థితి మొత్తం మారింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన 2010లో సైకిల్ ఇవ్వగా మహిళలకి తీసుకున్నటువంటి మహిళలు ఈరోజు గృహిణులు, 25-30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి గృహిణులు. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి సైకిల్, దానివల్ల పొందినటువంటి లబ్ధి ఇవన్నీ గుర్తుంటాయి. వీటితో పాటు ఈ 10,000 కూడాను అది ఎన్నికలకు ముందే అమలు చేసినటువంటి స్కీమ్ అండి. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి అయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని ప్రజలు ఎందుకు నమ్మలేదు? కాబట్టి స్కీముని అనౌన్స్ చేయడమే కాదు, స్కీముని ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి ఈ నాయకుడికి ఉంది అని ప్రజలు నమ్మాలి. అప్పుడు మాత్రమే విజయం సాధించగలరు. రాక సుధాకర్ గారు, మొత్తానికి ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు
90కి పైగా సీట్లు ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నట్టుగా ఉన్నాయి, ఇంకొంత పెరిగే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల్లో కేవలం ఒక బీజేపీ పార్టీగా సంబంధించినంత వరకు మోడీ ప్రచారం కానీ బీజేపీకి అనుకూలించిన అంశాలేంటి? ఈ ఎన్నికల ఒక ఫలితం బీజేపీ లాంగ్ రన్ పైన ఏ రకమైన ఇంపాక్ట్ కనబడుతుంది? నరసింహారావు గారు, వాస్తవానికి బీహార్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంటూ వస్తుంది. 2010 ఎన్నికల తరువాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా 2015లో బీజేపీ చాలా ఘోరమైనటువంటి పరాజయం పాలైంది. కానీ 2015 తర్వాత జరిగినటువంటి 2020 ఎన్నికల్లో కానీ ఆర్జేడీ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీ రెండవ అతి బలవంతమైనటువంటి పార్టీ. ఈసారి మళ్ళీ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. 2010లో కూడాను బీజేపీ 100కు పైగా ఎమ్మెల్యే సీట్లను సాధించింది. బీహార్ రాజకీయాన్ని మీరు గనక చూస్తే బీహార్ రాజకీయము ఈ ఎన్నికల వరకు ఒక త్రికోణం లాగా ఉండేది. ఒక కోణము ఆర్జేడీ, ఒక కోణము జేడీయూ, ఒక కోణం బీజేపీ. ఇందులో ఏ ఇద్దరు కలిస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు అవుతూ వచ్చింది. ఇంతకాలం అది జరిగింది. ఈసారి బీజేపీ ఒక రకంగా 90-91 సీట్లు, ఇంకా 1-2 సీట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. 90కి పైబడి సీట్లను సంపాదించుకుంది. ఎందుకంటే బీజేపీకి ఆర్గనైజేషన్, వ్యవస్థాపరమైనటువంటి బలం ఉంది. నితీష్ కుమార్ ఇమేజ్ తప్పితే నితీష్ కుమార్కి ఈ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేదు. నితీష్ కుమార్ అనే ఒంటి స్తంభము మేడ మీద జేడీయూ ఆధారపడి ఉంది. బీజేపీకి ఆ రకంగా కాకుండా కార్యకర్తలు, బూత్ లెవెల్లో ఏర్పాటు, సంస్థాగతమైనటువంటి పటిష్టత, సిద్ధాంతపరమైనటువంటి పటిష్టత, నిత్యము ప్రజలలో ఉండడము, వీటన్నిటి కారణంగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తూ వచ్చింది. ఈ మహారాష్ట్రలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో కూడా దాదాపు 3 ఎన్నికలు వరుసగా మీరు చూసినట్లయితే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, పూర్తి మెజారిటీ ఉండకపోయినా కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటూ వచ్చింది. కాబట్టి బీజేపీ క్రమేపీ పెరుగుతోంది. బీహార్లో కూడాను ఆ రకంగా అతిపెద్ద పార్టీగా ఈసారి అవతరించింది. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండడము ఇది వరుసగా మూడవసారి. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఇది కొత్తగా ఏమి జరగలేదు. ఈసారి మూడవసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. సార్, మహాగఠబంధన్కి సంబంధించినంత వరకు చాలా ఒకవైపు పెద్ద పార్టీ ఆర్జేడీ కనిపించింది, కాంగ్రెస్ పార్టీ కనిపించింది, చిన్న చిన్న పార్టీలు విఐపి కానీ ఐఐపి పార్టీ లాంటివి కూడా కనిపించాయి. కానీ రిజల్ట్స్లో చూస్తే ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నాను మీ దగ్గర అంటే, విఐపికి పార్టీకి సంబంధించిన షైని అనే వ్యక్తిని ఏకంగా ఉప ముఖ్యమంత్రి చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. కానీ ఆ పార్టీ ఒక సీటు కూడా గెలిచిన పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ మహాగఠబంధన్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఎక్కడ చెడిపోయి అంటారు, ఎక్కడ వాళ్ళకు వర్కౌట్ కాలేదంటారు? 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది, కూటమిలో సీట్ల పంపిణీ ఏదైతే ఉందో అది నామినేషన్ల విత్డ్రాయల్ అయిన తర్వాత కూడా జరుగుతూ వచ్చింది. నామినేషన్లను ఉపసంహరించుకునే గడువు దాటిన తర్వాత కూడా ఏ సీటు ఎవరికి అన్నది మహాగఠబంధన్ తెలుసుకోలేకపోయింది. రెండవది, ఒక 25 నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ యొక్క మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చును, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ విఐపి కావచ్చును, లేకపోతే వామపక్షాలు కావచ్చును, ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ ఫైట్, మిత్ర వైరం అనమాట. మనం ఫ్రెండ్స్ కానీ పోటీ పడి ఎవడు గెలిస్తే వాడే ఎమ్మెల్యే అన్నటువంటి రీతిలో ఒకళ్ళ ఓట్లను ఒకళ్ళు కట్ చేసుకున్నారు. దాదాపు 20-25 సీట్లలో ఈ రకంగా జరిగింది. సీట్ల సర్దుబాటు ఆలస్యమైంది. రెండవది ఇది జరిగింది. మూడవది, మొత్తము ప్రచారం అంతా కూడాను ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ మీద పడి, తేజస్వి యాదవ్ ఒక రకంగా ఒంటరి ఫైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జరిగిన ప్రచారం చాలా తక్కువ. రాహుల్ గాంధీ కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు, ప్రియాంక గాంధీ 1-2 చోట్ల పాల్గొంది. అంతకు మించి పెద్ద నాయకులు ఎవరు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. పర్యవసానంగా ఇది ఒంటి చేతి ఫైట్గా మారింది. ఇది ఆ కూటమి వరకు ఉన్నటువంటి రెండవ అతిపెద్ద సమస్య. మూడవది, ఆ పార్టీ
ఎంవై కాంబినేషన్ ని నమ్ముకుంది. ఎం అంటే ముస్లిం, ఆ, వై అంటే యాదవ్ యాదవ్. యాదవ్. యాదవ్ ఓట్లు మా వైపు వస్తాయి, ముస్లిం ఓట్లు మా వైపు వస్తాయి. మొత్తం బీహార్లో ఉన్నటువంటి 243 సీట్లలో 87 స్థానాల్లో ఎంవై కాంబినేషన్ విన్నింగ్ కాంబినేషన్. కాబట్టి మేము 87 సీట్లు ప్లస్ తోటి మేము రంగంలో ఉంటాము అని వాళ్ళు నమ్మారు. అది చాలా పెద్ద పొరపాటు వాళ్ళది జరిగింది. ఎందుకంటే ఆ, యాదవ్ ఓటర్లు నెమ్మదిగా యాదవ్లు వాస్తవానికి యాదవ్ అనే గ్రూప్ లో బీహార్లో ఉండేటటువంటి యాదవుల్లో 7-8 ప్రధానమైనటువంటి వర్గాలు ఉన్నాయి. అందులో లాలూ ప్రసాద్ ఏ వర్గానికి అయితే చెందారో అది దానిని మిగతా వాళ్ళు అంత గణనీయమైనటువంటి సబ్ కాస్ట్ గా భావించరు. దాంతో యాదవుల్లోనే చాలా మంది లాలూ ప్రసాద్ యాదవ్ పట్ల ఒక రకమైనటువంటి తక్కువ భావాన్ని కలిగి ఉన్నటువంటి మాట వాస్తవం. లాలూ ప్రసాద్ అధికారంలో ఉన్నంతసేపు అది కనపడలేదు. అధికారం నుంచి బయటకు రాగానే ఇది పెచ్చరిల్లింది. ఇది ఒకటి జరిగింది. యాదవ్ యువ ఓటర్లు కులాన్ని అధిగమించి ఓటు వేయాలి, డెవలప్మెంట్కి ఓటు వేయాలి, ఆపరేషన్ సింధూరు వంటి కార్యక్రమాలు జరిగిన దేశభక్తి ఇటువంటి ఆస్పెక్ట్స్ వాళ్ళని ప్రభావితం చేశాయి. ఇక ముస్లింల విషయానికి వస్తే ముస్లింలు బీహార్లో 17 నుంచి 18% వరకు ఉంటారు. ఈ ముస్లిం ఓటర్లు కూడా ఈసారి పునరాలోచనలో పడ్డారు. చాలా చోట్ల ముస్లిం ఓటర్లలో ఉన్నటువంటి మహిళలు నితీష్ కుమార్కి ఓటేశారు. ఎందుకంటే 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఆయన కనుక ఓడిపోయినట్టయితే ఈ 10,000 రూపాయలు రాకపోవచ్చు అన్నటువంటి భయం వాళ్ళకు ఉంది. కాబట్టి ఒక కనీసము 6-7% మంది ముస్లిం మహిళలు నితీష్ కుమార్కి వేశారు. ఇది ప్రాథమికంగా మనకి తెలుస్తున్నటువంటి విషయము. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లింలలో ఎంఐఎం ఈసారి రంగంలో దిగినప్పుడు ఎంఐఎం ఒక చాలా ఆసక్తికరమైనటువంటి క్యాంపెయిన్ ఇష్యూని చేపట్టి అది ఏమందంటే ముస్లింలు 17% మంది ఉన్నారు, వాళ్ళ ఓట్ల మీద ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, కానీ మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు. కేవలం 2% ఓట్లు మాత్రమే ఉన్నటువంటి మల్లా, కేవట్, నిషాద్ ఈ 3 కమ్యూనిటీల్ని ఆధారం చేసుకుని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అనే పార్టీ ముఖేష్ సైని అనే ఆయన పెట్టాడు. ఈ ముఖేష్ సైనిని ఉప ముఖ్యమంత్రి చేస్తానంటున్నారు. 2% ఓట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి చేస్తారు. 17% ఉన్నటువంటి ముస్లిములకు తివాచీలు పరచటము, లేకపోతే స్టేజ్ మీద కుర్చీలు వేయటము, మైకులు అరేంజ్ చేయటము, ఈ పని మాకు ఇస్తారా మీరు అని చెప్పి ఓవైసీ ప్రచారం చేశారు. అది ముఖ్యంగా అది చాలా ప్రభావం చూపింది. ఎందుకంటే ఓవైసీకి చెందినటువంటి ఎంఐఎం 4 సీట్లలో గెలిచింది. అంటే కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిస్తే అది 4 సీట్లు గెలిచింది. కమ్యూనిస్టులు 3 సీట్లు, 3 కమ్యూనిస్టులు కలిసి 3 సీట్లు వస్తే ఎంఐఎంకి 20 సీట్లలోనే పోటీ చేసి 4 సీట్లు గెలుచుకుంది. ఆ రకంగా ముస్లిం ఓట్లను ఆర్జేడీ నుంచి మొట్టమొదటిసారి ముస్లిములు ఎంఐఎంకి వెయ్యాలని అంటున్నారు. ఎందుకంటే ముస్లిముల్లో కూడా ఒక పునరాలోచన ప్రారంభమైంది. ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాయి తప్ప మాకు అధికారం ఇవ్వడం లేదు, అధికారంలో వాటా ఇవ్వడం లేదన్నటువంటి భావన వాళ్ళలో నెమ్మదిగా పెరుగుతుంది. దాని ఫలితంగానే మీరు గనక చూసినట్లయితే ముస్లింల్లో ఒక గణనీయమైనటువంటి ఓట్ల శాతము ఎంఐఎంకి పడింది. కాబట్టి ఈ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ఇచ్చేటటువంటి 2% ఓట్ల మీద అతిగా ఆధారపడటము, ముస్లింలు మాకు తప్ప ఎవరికి వేస్తారులే అన్నటువంటి అతి ఆత్మవిశ్వాసము, యాదవ్ ఓటర్లలో వస్తున్నటువంటి మార్పులు, వీటిని అంచనా వేయడంలో మహాగఠబంధన్ విఫలమైంది. 4వ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మహాగఠబంధన్ లో 61 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ పార్టీకి వ్యవస్థ లేదు, బలం లేదు, పార్టీకి సరైనటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేదు, నాయకుడు అంటూ లేడు. అయినప్పటికీ దానికి 61 సీట్లు ఇచ్చారు. ఆ 61 సీట్లలో అది 2 సీట్లు గెలిచింది. అంటే 59 సీట్లు ఓడిపోవడానికి, ఎన్డీఏ కూటమి చేతుల్లో వదిలేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా పరోక్షంగా సహకరించింది. తేజస్వి యాదవ్ ఓటమికి అది కారణమైంది. కాబట్టి ఈ ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు. విఐపి నుంచి ఆర్జేడీకి, కాంగ్రెస్ నుంచి ఆర్జేడీకి, ఆర్జేడీ నుంచి కాంగ్రెస్కి ఓట్ల బదలాయింపు కూడా జరిగినట్టుగా కనపడటం లేదు.
కాబట్టి ఈ 4, 5 కారణాల చేత మహాగఠబంధన్ అనేది చాలా భయంకరమైనటువంటి ఓటమికి గురైంది. సార్ ఈ చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన పార్టీకి సంబంధించి లాస్ట్ ఎలక్షన్లో దాదాపు వాళ్ళు ఒక సీటు గెలవలేదు, కానీ ఈసారి 18 నుంచి 20 సీట్లు గెలిచే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ పార్టీకి కూడా ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు కొంత బాగా పాజిటివ్ కనిపిస్తుంది. చిరాగ్ పాస్వాన్ గురించి అడుగుతున్నారా మీరు? Yes. అవును సార్, హలో. అవును సార్, అవును సార్, అవును. ఆ, అంటే చిరాగ్ పాస్వాన్ వాస్తవానికి పాస్వాన్ అనేటటువంటి బలమైనటువంటి దళిత కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడు. ఆ లోక్ జనశక్తి పార్టీ కూడా ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి పాస్వాన్ల ఓట్లను నమ్ముకున్నటువంటి పార్టీ. షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి మహాదళితులు ఉన్నారు. ఉదాహరణకి ముసాహార్లు, ఎలుకలు ఆహారంగా తినేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముసాహార్లు అంటారు. జీతన్ రామ్ మాజీ, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జీతన్ రామ్ మాజీ ఆ పార్టీకి చెందినవాడు, ఆ వర్గానికి చెందినటువంటి వాడు. వాళ్ళలో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పేరు హిందుస్థానీ అవామ్ మోర్చా, HAM. అది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అయితే నితీష్ కుమార్ గత ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమిలో భాగస్వామి కాదు. భాగస్వామి కాకుండా ఉండడమే కాకుండా ఆయన ఇండిపెండెంట్ గా ఒక కూటమిని ఫార్మ్ చేయటము, జనతాదళ్ అభ్యర్థులు ఉన్న ప్రతి చోట ఆయన తన అభ్యర్థిని పెట్టడం వల్ల కీలకమైన ఓట్లని చీల్చాడు. పర్యవసానంగా పోయినసారి 2020లో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ యూకి చాలా తక్కువ సీట్లు, 40-45 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఎల్జేపీ, లోక్ జనశక్తి పార్టీ ఆఫ్ చిరాగ్ పాస్వాన్. ఈసారి ఆ పొరపాటు జరగకుండా కూటమిలోకి చిరాగ్ పాస్వాన్ని కలుపుకోవడం జరిగింది. అతను ఎక్కువ సీట్లు డిమాండ్ చేశాడు. అతను 28 సీట్లు బహుశా డిమాండ్ చేశాడు. 28 సీట్లు ఇవ్వడం కోసము బీజేపీ, జేడీయూ ఈ రెండు కూడాను 101 సీట్లు, 101 సీట్లు మాత్రమే కంటెస్ట్ చేసి మిగతా సీట్లలో జీతన్ రామ్ మాజీకి, తర్వాత ఇంకొక పార్టీ ఉంది, ఆ పార్టీకి రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అనే RLP అనే పార్టీ, అదేవిధంగా ఈ ఉపేంద్ర కుష్వాహా అనే నాయకుడికి చెందిన పార్టీ అది. అదేవిధంగా ఈ ఎల్జేపీకి టికెట్ సీట్లు ఇవ్వడం జరిగింది. ఎల్జేపీ ఈసారి కలిసి రావడం వల్ల యాంటీ ఆర్జేడీ ఓట్ల, మహాగఠబంధన్ వ్యతిరేక ఓట్ల చీలికను పూర్తిగా నివారించగలిగారు. ఓట్ల బదలాయింపు జరిగింది. క్యాంపెయిన్ కలిసికట్టుగా చేశారు వ్యూహాత్మకంగా. దాంతో పోటీ చేసిన 28 స్థానాల్లో 23 స్థానాలు, నేను లాస్ట్ చూసినప్పటికీ 23 స్థానాల్లో ఎల్జేపీ విజయం సాధించింది. కాబట్టి ఎల్జేపీకి చెందినటువంటి చిరాగ్ పాస్వాన్ ఒక మంచి వ్యూహకర్తగా, సమర్థవంతుడైన నాయకుడిగా, టఫ్ నెగోషియేటర్గా ఎదుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి రానున్న రోజుల్లో బీహార్ రాజకీయాల్లో మ్యాన్ టు వాచ్ అవుట్. ఈయనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. తన ఎత్తుగడలు కూడా చాలా వ్యూహాత్మకంగా ఉండడం అనేది గమనించాల్సినటువంటి విషయము. కాబట్టి ఆ రకంగా ఈసారి అతన్ని కలుపుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. నితీష్ కుమార్ని కూడా ఒప్పించింది, ఓట్ల చీలికను నివారించింది. పర్యవసానంగా లాస్ట్ టైం గెలిచినప్పటికీ కూడాను ఎన్డీఏ కూటమికి, ఆర్జేడీ కూటమికి, మహాగఠబంధన్కి మధ్య 12,000 ఓట్లే తేడా. 12,000 ఓట్లే తేడా రావడానికి కారణము లోక్ జనశక్తి పార్టీ. ఈసారి లోక్ జనశక్తి పార్టీ ఇటు కలవడము, ఎన్డీఏలో కలవడం అనేది మొత్తం ఈక్వేషన్స్ ని మార్చింది. వాళ్ళకి అది పాజిటివ్ గా యాడ్ అయింది. ఓవరాల్ గా అనేక ఫ్యాక్టర్లు కలవడం వల్ల ఈసారి వాళ్ళు 2007, 2008 207, 208 సీట్ల వరకు వెళ్ళారు. ఆ రకంగా లోక్ జనశక్తి పార్టీ ఒక కీలకమైనటువంటి పార్టీ. దాని నాయకుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి చతురుడైనటువంటి నాయకుడు చిరాగ్ పాస్వాన్.
రాక సుధాకర్ గారు, ఇంకొక పేరు మనం వ్యూహకర్త అంటే మరొక పేరు కూడా గుర్తొచ్చింది. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలకు సంబంధించి పర్సన్ టు వాచ్ అని చెప్పారు. అతన్ని చూడండి, అతను ఏదో చేయబోతున్నాడు, యూత్ని అట్రాక్ట్ చేస్తున్నాడు, పాదయాత్ర చేశాడు, భారీగా జనాలు వచ్చారన్నారు. కానీ డక్లో ఉన్నారంటే జీరోలో ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించి కానీ ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ పబ్లిక్కి వాళ్ళు కరెక్ట్ కాలేదు? సార్, దీనిలో రెండు విషయాలండి. మొట్టమొదటిది, ప్రశాంత్ కిషోర్ ఇంతకాలము వ్యూహకర్తగా రాజకీయ పార్టీలకు ఆయన సహాయం చేశారు, కన్సల్టెన్సీ పని చేశారు. అంటే శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ 80% వచ్చే విద్యార్థికి 90% ఓట్లు తెప్పించగలవు. 30 మార్కులు మాత్రమే వచ్చేటటువంటి వాడికి 40 మార్కులు తెప్పించగలవు, అంతకు మించి చేయలేవు. ప్రశాంత్ కిషోర్ ఈ అదనపు 10 మార్కులు ఇచ్చేటటువంటి కార్పొరేట్ స్కూల్ లాంటి వాడు. పర్యవసానంగా బీజేపీకి ఆల్రెడీ అనుకూలత ఉన్న చోట ఆయన బీజేపీకి ఉపయోగించాడు. నితీష్ కుమార్కి ఆల్రెడీ అనుకూలత ఉన్న చోట ఆయన నితీష్ కుమార్కి, మమతా బెనర్జీకి ఉన్న చోట మమతకి, ఆంధ్రలో కూడాను ఎవరికైతే బలం ఉందని భావించారో వాళ్ళకి హెల్ప్ చేశారు. జగన్కి ఒక సందర్భంలో హెల్ప్ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్కి ఆయన హెల్ప్ చేశారు. ఆల్రెడీ జగన్కి సానుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి నితీష్ కుమార్ బేసిక్గా ఒక సంస్థాగత పటిష్టత, ఒక ఇష్యూ, రాజకీయ సమర్థమైన ఆకర్షణీయమైన రాజకీయ నాయకత్వం ఉన్న పార్టీలకు ఒక అదనపు వాల్యూ అడిషన్ చేసేటటువంటి పనే చేశాడు తప్ప ఆయన స్వయంగా రాజకీయాలు చేయలేదు. కాబట్టి ఆయన స్వయంగా రంగంలో దిగేటప్పటికీ ఏం జరగాలో అదే జరిగింది. రెండవది, బీహార్లో ఆయన 2 సంవత్సరాలు తిరిగారు, చాలా మీటింగులు పెట్టారు, చాలా పని చేశారు. కానీ ఆయన మొత్తం క్యాంపెయిన్ కనుక మీరు పరిశీలిస్తే ఆయన క్యాంపెయిన్ అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ మీద తక్కువ, ఆర్జేడీ మీద ఎక్కువ. ఆయన ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ పోటీ చేసే రాఘోపూర్ నుంచి నేను పోటీకి నిలబడతాను. తేజస్వి యాదవ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో ఆయన ప్రశ్న చిహ్నాలు లేవనెత్తారు. ఈ రకంగా ఆయన అటాక్ చేయవలసింది ఎప్పుడైనా కూడా అధికార పార్టీని అటాక్ చేస్తేనే మీరు పెరుగుతారు. కానీ ఆయన అపోజిషన్ని అటాక్ చేశారు. దీనివల్ల అపోజిషన్కి నష్టం జరిగింది, ఆయన కూడా ఒక క్రెడిబుల్ ఆల్టర్నేటివ్గా నిలబడలేదు. మూడవ ప్రధానమైన తప్పిదం ఏంటంటే, ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా నేను పోటీ చేయని, నేను ప్రచారం చేస్తాను అని. దాంతో పార్టీకి సగము బలం అక్కడే తగ్గిపోయింది. రెండవది, మా ఎంపికైనటువంటి ఎంపీలు అమ్ముడుపోతారేమో అని చెప్పి ఆయన సందేహం వ్యక్తం చేశారు. అంటే తన ఎంపీల మీద, తాను టికెట్ ఇచ్చిన వాళ్ళ మీద తనకే నమ్మకం లేదు అన్నటువంటి విషయం బయటపడింది. దీంతో ఓవరాల్గా ఆయన గేమ్ అక్కడే ఒక రకంగా సమాప్తం అయిపోయింది. అయినప్పటికీ కూడా 2-3 సీట్లు గెలుస్తారేమో అని అన్నటువంటి ఆశ ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే చాలా చోట్ల డిపాజిట్లు 10,000 ఓట్లు కూడా సంపాదించుకోనటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి వాతావరణం ఉంది. ఆయన ఓట్ల శాతం కూడాను 2-3% కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించినట్టుగా కనపడలేదు. సీట్లు రాకపోయినా 6-7% ఓట్లు వచ్చుంటే అదో రకంగా ఉండేది. కానీ ఆయన ఒక రకంగా ఈ ఎన్నికల్లో టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి, మరొక 5 ఏళ్ళు ఆ పార్టీని నిలబెట్టడానికి కావలసినన్ని వనరులు ప్రశాంత్ కిషోర్ ఎలా పూలప్ చేస్తారన్నది ఒకటి. ఆయన స్వయంగా ఎన్నికల్లో పూర్ పర్ఫార్మింగ్ చేసిన తరువాత ఆయనకు కన్సల్టెన్సీ అవకాశాలు కూడా తగ్గిపోతాయి. రెండవది, బెంగాల్లో ఆయనకు కూడా 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. బెంగాల్లోనూ ఓటు ఉంది, ఆ తర్వాత బీహార్లోనూ ఓటు ఉంది. చివరి నిమిషంలో ఆయన బెంగాల్లోని ఓటుని తొలగించుకోవాల్సి వచ్చింది. ఇటువంటివన్నీ మీరు చూసేసరికి ఈయన కూడా అదే తానులోని గుడ్డ అన్నటువంటి అభిప్రాయం ఓటర్లకు కలిగింది. దాంతో ఇప్పుడు పార్టీని 5 సంవత్సరాలు సస్టైన్ చేయడం చాలా కష్టం. ఈ ఎన్నికల తరువాత 3 రాజకీయ పార్టీలను సస్టైన్ చేయడం కష్టం అవుతుంది. మొట్టమొదటిది జన్సురాజ్ పార్టీ. 5 సంవత్సరాలు ఆ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి పాదయాత్రలు ఇవన్నీ చేయటం అనేది ప్రస్తుతం 5 ఏళ్ళు చేయగలరా అన్నది ఒక పెద్ద ప్రశ్న. తేజస్వి యాదవ్కి చెందినటువంటి ఈ 20 మంది
ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ పార్టీ ఉంటుందా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. మూడవది నితీష్ కుమార్ పార్టీకి కూడా గతంతో పోలిస్తే ఈసారి ఆహ్, ఒక రకంగా ఆయనని చక్రబంధంలో ఇరికించినట్లయింది. ఎందుకంటే నితీష్ కుమార్‌కి 84, 85 ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ కూడా ఇదివరకులాగా బీజేపీ మీద కోపం వస్తే ఆర్‌జేడీతో కలిసేటటువంటి వాతావరణం లేదు. ఆయనకి 84, 85 ఉన్నాయి. అవును. ఆర్‌జేడీకి 20 22 ఉన్నాయి. కాబట్టి ఈ 2 కలిపినా కూడా 105, 110 సీట్లు మాత్రమే అవుతాయి. బీహార్‌లో అధికారం రావాలంటే 122 సీట్లు కావాలి. కాబట్టి గతంలో లాగా 2 ఏళ్లు కాగానే పార్టీలు కూటమి మార్చేయటం అది నితీష్ కుమార్ కూడా సాధ్యం కాదు. నితీష్ కుమార్ యొక్క ఆహ్, ఆపరేటింగ్ స్పేస్, ఎల్బో స్పేస్ తగ్గే కొద్దీ ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడాను వచ్చే ఎన్నికలకి నితీష్ కుమార్ ఉంటారా లేదా అని తెలియనప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు కూడా ఏమిటి? ఈసారి 80 సీట్లు రావచ్చును కానీ 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నటువంటి ప్రశ్న చిహ్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 3 పార్టీలకు ఒక రకంగా 3 రకాల వార్నింగ్ బెల్స్‌ని మోగించినట్టుగా మనం భావించవచ్చును. ఈసారి ఓటరు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చారు. ఇంకొక ఫ్యాక్టర్ రాక సుధాకర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. రిజల్ట్స్ అయితే వచ్చినాయి కానీ కోన్ బనేగా ముఖ్యమంత్రి అనే ఒక చర్చ జరుగుతుంది. ఒక బీజేపీ నాయకులు కాసేపు ఢిల్లీలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. సో మీ అంచనా ఏంటి? ఈసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే కొన్ని ఏమైనా అనూహ్యమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా? అనూహ్యమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశము లేదు. ఎందుకంటే బీజేపీకి ఉన్నది 91 సీట్లే. 121 సీట్లు కావాలన్నట్టయితే రామ్‌విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్ దగ్గర 20 సీట్లు ఉన్నాయి. అది 110 దాకా తీసుకెళ్తుంది. జీతన్ రామ్ మాంఝీకి ఇంకొక 6, 7 మిగతా అన్ని పార్టీలు కలిపి ఇంకో 6, 7 సీట్లు ఉన్నాయి. అంతా కలిపినా కూడా 115, 116 దాకా వెళ్తారు కానీ ఆ 122 నంబర్ బీజేపీకి కూడా లేదు. మ్యాజిక్ ఫిగర్ లేదు. కాబట్టి ఓటరు తీర్పు బీజేపీ, జేడీయూ ఈ 2 కలిసికట్టుగా ఉండాలన్నది ఓటర్ తీర్పు. ఈసారి ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే నితీష్ కుమార్‌కి వేరే వాళ్ళతో జత కట్టే అవకాశం లేకుండా చేశారు. బీజేపీకి కూడా నితీష్ కుమార్‌ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని కల్పించలేదు. పర్యవసానంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారు. ఏ రకంగానైతే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేని వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టారో ఆ రకమైనటువంటి పరిస్థితే ఇక్కడ ఉంటుందని. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీకి సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే సామర్థ్యం వచ్చిన తరువాత ఏకనాథ్ షిండేని మంత్రిగా వాళ్ళు మార్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా తీర్పు ఈ 2 పార్టీలు కలిస్తే గాని ప్రభుత్వం ఏర్పడదు. ఈ 2 పార్టీలు కలిసి ఉండి తీరాల్సింది. కాబట్టి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతాడన్నది నా అంచనా. అంతకు మించి వేరే అవకాశం లేదు. 84 సీట్లు గెలుచుకున్నటువంటి నితీష్ కుమార్‌ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి నితీష్ కుమారే మా నాయకుడని బీజేపీ ఎన్నికల ప్రచారం చేసింది కాబట్టి మహారాష్ట్రలో ఆ ప్రచారం చేయలేదు. ఏకనాథ్ షిండే మా ముఖ్యమంత్రి అని ప్రచారం చేయలేదు. కానీ ఇక్కడ నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ఆయన ఉంటారు, అందులో సందేహం లేదు అని బీజేపీ పదే పదే ప్రకటించింది. కాబట్టి బీజేపీకి కూడా నితీష్ కుమార్‌ని ముఖ్యమంత్రి చేయవలసినటువంటి పరిస్థితి ఉందని నా అంచనా. కాబట్టి నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అనిపిస్తోంది. రాక సుధాకర్ గారు, ఇప్పుడు ఒక 2-3 అంశాలు మళ్ళీ వెంటనే వస్తున్నాయి. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ అయిపోయి వెంటనే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా తమిళనాడుకి సంబంధించి కూడా ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ బెంగాల్ గురించి చెప్పండి. ఎందుకంటే చాలా అంశాలకు సంబంధించి ఇప్పుడు వెంటనే కాంగ్రెస్ వర్గం నుంచి కానీ ఇతర నేతల నుంచి ఒక కామెంట్ వస్తుంది, ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయలేదని, సర్ ఇంపాక్ట్కి సంబంధించి ఇవన్నీ మాటలు వస్తున్న నేపథ్యంలో ఎలా బీజేపీ వెస్ట్ బెంగాల్కి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది? సర్ అనేది బీజేపీ తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఎన్నికల సంఘము ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెయ్యాలి. దీనిని సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. ఇలా చేసేటటువంటి బాధ్యత
ఎన్నికల సంఘం మీద ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ధృవీకరించింది. బీహార్ విషయంలో వివాదం వచ్చి కొన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు వెళితే సర్ అనేది ఎన్నికల సంఘం యొక్క నియమావళిలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశము, సర్ని నిర్వహించటము రాజ్యాంగ బాధ్యత అని సుప్రీంకోర్టు ధృవీకరించింది. కాబట్టి సర్ అనేది బీజేపీ ప్రోగ్రాం కాదు. ఇది మొట్టమొదట మనము గుర్తుంచుకోవాలి. ఇది ఎన్నికల సంఘము నిష్పాక్షికంగా పనిచేస్తుంది. ఎన్నికల సంఘం కనుక బీజేపీకి అనుకూలంగా పనిచేస్తే జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలిచి ఉండాల్సింది. జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ ఎందుకు పోయింది? అధికారంలో ఉన్న రాజస్థాన్ లో కూడా బీజేపీ ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోయింది. ఇవాళ జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్లో, మిజోరాంలో, రాజస్థాన్లో, ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా జరిగినాయి. రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల సంఘం మరి సహాయం చేసినట్టయితే అక్కడ గెలుచుండాలి కదా. జూబ్లీ హిల్స్ లో లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ ఉన్న దక్కుండాలి కదా. కాబట్టి ఇది ఎన్నికల సంఘం ప్రోగ్రాము కానీ రాజకీయ పార్టీ ప్రోగ్రాం కాదు. ఇది మొట్టమొదటి విషయం. సర్ అనేది బెంగాల్లో జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 20 సంవత్సరాల క్రితము 2002లో సర్ బెంగాల్లో జరిగింది. 2002లో సర్ అనేది జరిగింది. అప్పుడు కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉండేది. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్, లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ఇన్ వెస్ట్ బెంగాల్ వాజ్ ఇన్ 2002. కాబట్టి 20 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి బెంగాల్లో కూడా దానిని నిర్వహించాలి. ఇది తప్పనిసరి ఎన్నికల సంఘం యొక్క నియమావళికి అనుగుణంగా జరిగేటటువంటిది. కాబట్టి సర్కి గెలుపోటములకి సంబంధం లేదు. ఇది ఎన్నికల ఓటర్ల జాబితాని శుద్ధీకరించేటటువంటి ప్రక్రియ. కాబట్టి మనము ఈ ఎన్నికల సంఘం మీద అనుమానాలు వ్యక్తం చేయటం కానీ, ఎన్నికల సంఘము బీజేపీ కుమ్మక్కైందని అనడం కానీ, లేకపోతే బీజేపీ కోసం సర్ జరుగుతుందని కానీ అనడం అనేది అవివేకం అవుతుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి బెంగాల్ ఒక కొరకరాని కొయ్య. దానికి కారణం ఏంటంటే బెంగాల్లో 292-94 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అందులో 70 సీట్లలో కేవలము ముస్లింలు మాత్రమే పోటీ చేయగలరు. ముస్లింలు అసలు హిందూ అభ్యర్థి పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ముస్లింల మెజారిటీ ఆ మేరకు ఉంది. మీకు దినాజ్పూర్ కావచ్చును, 24 పరగనా కావచ్చును, కూచ్ బిహార్ కావచ్చును, మాల్దా కావచ్చు, పురూలియా కావచ్చు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, హుగ్లీ కావచ్చు, ఈ జిల్లాలన్నింటిలో కూడాను మీకు ముస్లిం చాలా పెద్ద మెజారిటీలో ఉన్నారు. కాబట్టి ఒక 70-80 సీట్ల మైనస్తో బీజేపీ తన యొక్క పోరాటాన్ని ప్రారంభించాలి. దాదాపు -70 నుంచి బీజేపీ ఫైట్ చేయాలి. 292 సీట్లలో ఒక 70 సీట్లు తీస్తే 220 సీట్లలోనే బీజేపీ ఎఫెక్టివ్గా పోటీ చేస్తున్నట్టుగా మనము భావించాలి. కాబట్టి ఇందులో బీజేపీ దాదాపు 145-48 సీట్లు గెలుచుకోగలగాలి. 220లో 160 సీట్లు బీజేపీ గెలుచుకోవాలి. కాబట్టి బెంగాల్ ఎంతైనా కూడా కొంత కఠినమైనటువంటి ఎన్నిక. అస్సాంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి చాలా సానుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలలో హిమాంత విశ్వ శర్మ నాయకత్వం పట్ల ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. అదేవిధంగా గౌరవ్ గొగోయ్ మీద రకరకాల కేసులు అవి రావడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లింలు కాంగ్రెస్ కనుక కూటమి ఫార్మ్ చేయకుండా వేర్వేరుగా పోటీ చేసినట్లయితే సీట్ల సర్దుబాటు కాక, గత 2 సార్లు కూడా సీట్ల సర్దుబాటు జరగలేదు, దానివల్ల బీజేపీ గెలిచి వచ్చింది. కాబట్టి అస్సాంలో పరిస్థితులు కొంత భిన్నము. అస్సాంలో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా బరాక్ వ్యాలీలో, లోవర్ అస్సాంలో బీజేపీ బాగా పర్ఫామ్ చేసే పరిస్థితి ఉంది. గౌహటి దాని చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. డిబ్రూగఢ్ జిల్లాలో కూడా బీజేపీ బాగా పర్ఫామ్ చేస్తుంది. ట్రైబల్ ఏరియాస్లో బీజేపీకి సానుకూలతలు ఉన్నాయి. బెంగాల్లో మాత్రము -70తో బీజేపీ ప్రారంభించాలి. ఆ మిగిలిన సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీకి కావలసినన్ని సీట్లు బీజేపీ గెలుచుకోగలగాలి. బీజేపీ ముందున్నటువంటి చాలా పెద్ద సవాలు వెస్ట్ బెంగాల్ ఎలాగా చేస్తుందన్నది చూడాలి. మనం మాట్లాడుకుంటున్నట్టుగానే వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు, అస్సాం గురించి చెప్పారు, కానీ తమిళనాడు స్టేట్ అనేది ఒకటి ఉంది. అది బీజేపీకి ఎప్పుడు ఎందుకో అంతు చిక్కట్లేదు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకతో పాటు కొంతవరకు తెలంగాణలో, ఏపీలో కొంతవరకు మూవ్మెంట్ కనిపించింది, కానీ ఎక్కడో తమిళనాడుకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఆ పల్స్ ఏమైనా బీజేపీకి దొరకడం లేదా?
వాస్తవానికి తమిళనాడులో బీజేపీ చాలా గమ్యానికి చాలా దూరం లేదు. అన్నాడీఎంకేతో ఉన్నటువంటి పూర్వ కూటములు కలవడం లేదు. కాబట్టి అన్నాడీఎంకే ఓట్లు కూడా క్షీణించారు. రెండవది అన్నాడీఎంకేకి బీజేపీకి మధ్య ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి అవగాహన కుదరలేదు. కాబట్టి ఈ రెండు సమస్యలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 10% మించి ఓట్లు సంపాదించుకునే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. అన్నామలై అంత ప్రయత్నం చేసినా కూడా బీజేపీ 4% నుంచి 10% వెళ్ళింది. కానీ కనీసం మహారాష్ట్ర తమిళనాడులో ప్రభావం చూపాలంటే కనీసం 20% ఓట్లు బీజేపీ సంపాదించుకోవాలి. ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి తమిళనాడులో పొత్తులు పెట్టుకుని మాత్రమే ముందుకు వెళ్ళగలదు. రెండవది డిఎంకే దెబ్బ కొట్టాలన్నట్లయితే ఇంకా చాలా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం. ద్రావిడ అంశం కొంచెం మైనస్ ఏమైనా అవుతుందా సార్? ఇదండి ద్రావిడ అంశం, ద్రావిడం గురించి మాట్లాడతారు, స్టాలిన్ మాట్లాడతారు. సో ఆ చిన్న పార్టీ ఎక్కడ ఎంట్రీ కాకుండా కొంత అక్కడ తమిళనాడులో ద్రవిడవాదము ఎప్పుడో చచ్చిపోయిందండి. ద్రవిడవాదం అనేది మనలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం. తమిళనాడులో ఓట్లన్నీ కూడా కులం ఆధారంగా జరుగుతాయి. తమిళనాడులో మేజర్ అన్ని పార్టీలు వన్నియార్, మొదలియార్, నాడార్, దేవర్ ఈ 4 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. వన్నియార్, మొదలియార్, నాడార్, అదేవిధంగా ఇంకొక కమ్యూనిటీ దేవర్ కమ్యూనిటీ గురించి చెప్పాను. దక్షిణ తమిళనాడులో దేవర్ కమ్యూనిటీ ప్రాబల్యం ఉంది. డిఎంకేకి దేవర్ కమ్యూనిటీ మద్దతు తక్కువ ఉంది. అన్నాడీఎంకేలోని ఒక వర్గానికి దేవర్ కమ్యూనిటీ మద్దతు ఉంది. ముఖ్యంగా శశికళ, దినకరన్ ఆ గ్రూప్ కి కొంత మద్దతు ఉంది. ఈ రకంగా కులాల ఆధారంగా తమిళనాడు రాజకీయం నడుస్తోంది. ఇది దళిత పార్టీలు, దళిత ఓట్ల కోసము తిరుమావళవన్ వంటి నాయకులు ఉన్నారు. విడుదలై చిరుతైగల్ కచ్చి ఆయనకి వేరే పార్టీ ఉంది. కాబట్టి తమిళనాడులో ద్రవిడవాదం ఆధారంగా ఓట్లు పడుతున్నాయంటే అది అబద్ధం. డిఎంకేకి వాస్తవానికి లాస్ట్ టైం అధికారంలో డిఎంకేకి ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది అనుకుంటున్నారు మీరు? డిఎంకేకి అంతా కలిపి 27% ఓట్లే వచ్చినాయి. ఇతర పక్షాలన్నీ కలుపుకుని వాటి సీట్లన్నీ కలుపుకుని విపక్షము చీలిపోయి 3 కూటముల్లోనూ 2 కూటముల్లోనూ ఉన్న కారణంగానే డిఎంకే రాగలిగింది. జయలలిత ఉంటే అసలు డిఎంకే గెలిచి ఉండేది కాదు. కాబట్టి తమిళనాడులో ద్రవిడవాదము కన్నా కూడాను స్థానికమైనటువంటి ఫ్యాక్టర్స్ కులము, ఇది ముఖ్యమైనటువంటి ఇష్యూ. అన్నామలై వచ్చిన తర్వాత అన్నామలై చాలా సమర్థవంతంగా పార్టీ మీద ఉన్నటువంటి ద్రవిడ ముద్రని తొలగించాడు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కాదు. రెండవది ఆయన ఈ గౌండర్ కులానికి చెందినటువంటి వాడు. ఆ గౌండర్ కులం అనేది బీసీల లెక్కల్లోకి వచ్చేటటువంటి కులము. మూడవది గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇట్లాంటి అనేక అంటే ఏ సిద్ధాంతాల ఆధారంగా డిఎంకే బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చినా వాటన్నిటి ఆయన డిస్మాంటిల్ చేయగలిగాడు. అందుకే బీజేపీ ఓట్ల శాతము 4 నుంచి 10% ఒక్కసారిగా జంప్ అయింది. సరిపోదు, కానీ చాలా పెద్ద జంపుని అన్నామలై తీసుకుని రాగలిగారు. కాబట్టి ద్రవిడవాదము ఆధారంగా అక్కడ ఓట్లు పడవు. ఎందుకంటే బీహారీ ఎంప్లాయీస్నో లేకపోతే హిందీ మాట్లాడే వాళ్ళనో కొట్టినంత మాత్రాన తమిళ రాజకీయాలు ప్రభావితం. అదే సార్, అంటే హిందీ స్థానిక అంశాల ఆధారంగానే రాజకీయాలు. అదే సార్, హిందీ భాషకు సంబంధించి కూడా బాగా చర్చ జరుగుతుంది. స్టాలిన్ ఎప్పుడు మాట్లాడినా హిందీ వ్యతిరేకంగా మాట్లాడతారు. తమిళనాడులో మాట్లాడినంత హిందీ ఇంకెక్కడ మాట్లాడరండి. హిందీ తమిళనాడులో హిందీ పట్ల వ్యతిరేకత ఉంది అన్నది ఇది చాలా దురభిప్రాయం అండి. తమిళనాడులో గనక మనం వెళితే హిందీలో మాట్లాడితే మనకు జవాబు లభించకపోతే అడగండి. తమిళనాడులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హిందీ తెలుసు, హిందీ మాట్లాడతారు. హిందీకి అక్కడ వ్యతిరేకత లేదు. ద్రవిడవాద రాజకీయ నాయకులు నడిపించే స్కూళ్ళన్నిట్లలోనూ హిందీ సెకండ్ లాంగ్వేజ్. సిబిఎస్ఈ సిలబస్తో డిఎంకే నాయకులు నడిపేటటువంటి అన్ని స్కూళ్లలో హిందీ నేర్పుతారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హిందీ నడుపుతారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ మెడ్రాసులో పుట్టింది.
కాబట్టి హిందీకి వ్యతిరేకత ఆధారంగా ఓట్లు పడవు. ఎందుకంటే డిఎంకే హిందీకి వ్యతిరేకము, అన్నా డిఎంకే హిందీకి వ్యతిరేకము, విసికే విడుదలై చిరుతగల్ కక్షి హిందీకి వ్యతిరేకము, అన్బుమణి రామ్దాస్ హిందీకి వ్యతిరేకము, అన్నామలైకి హిందీ రాదు. అందరూ హిందీ మాట్లాడని వాళ్ళు లేదా హిందీని వ్యతిరేకించే వాళ్ళు. కాబట్టి అది ఒక్క పార్టీకి లాభము, ఒక పార్టీకి నష్టముగా హిందీ ఒక పొలిటికల్ ఫ్యాక్టర్ కాదు. ఎమోషనల్గా రోడ్ల మీదకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడవచ్చునేమో కానీ కొద్ది మందిని అది కూడా ఓట్లుగా అది మారదు. ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ ఫ్యాక్టర్ ఎనీమోర్. ఒకనొక సమయంలో అది పొలిటికల్ ఫ్యాక్టర్, కానీ ఇప్పుడు హిందీ అనేది కానీ ద్రవిడవాదం అనేది కానీ ఈ రెండు పొలిటికల్ ఫ్యాక్టర్స్ కావు, థ్యాంక్ యూ. ఓట్లను తెచ్చే ఫ్యాక్టర్స్ కావు.